వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శక్తివంతమైన మినిట్ మ్యాన్ 3ని పరీక్షించిన యుఎస్. గంటకు 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి 103 అమృత్ రైల్వే స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ. అమెరికాలోనే ఉంది. పాక్తో సంధి విషయంలో యుఎస్ పాత్రపై జైశంకర్ క్లారిటీ. హనుమాన్ జయంతి సందర్భంగా హుస్నాబాద్లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు. లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్న మంత్రి. పిర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా. చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు. ఏడాది కాలంలోనే చంద్రబాబు 1.37 లక్షల కోట్ల అప్పు చేశారన్న జగన్. భక్తజన సంద్రంగా కొండగట్టు. శ్రీరామ నామస్మరణలతో మారుమోగిన అంజన్న క్షేత్రం. ఎంటీయూ వాహనాల రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్. అయోధ్యలో మరో కీలక ఘట్టం. జూన్ 5న రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ. మళ్లీ భగ్గుమన్న బంగారం. 1 లక్ష మార్కు దిశగా పసిడి వెండి ధరలు. అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేయనున్న విశ్వంవర. కెన్స్ లో ఎపిక్ రివీల్. ప్లే ఆఫ్స్ లో ముంబై కీలక పోరులో ఢిల్లీపై ఘన విజయం. అగ్రరాజ్యం అమెరికా తన అమ్మల పొదిలోని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ 3ని విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలో వండెన్బెర్గ్ స్పేస్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ అసాధారణ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యమైన మార్షల్ దీవుల్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి ప్రయాణించిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం గురించి అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ బుసెరీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ICBM పరీక్ష అమెరికా సైనిక సంసిద్ధతకు సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని, ఇది రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో భాగంగా నిర్వహించే పరీక్ష అని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు
బీకనీర్లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ పూజారులు ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం బీకనీర్ ఎయిర్ బేస్ ను మోదీ సందర్శించారు. మరోవైపు బీకనీర్ సమీపంలో పాలన గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించారు. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 22వ తేదీలో పహల్గాం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అలాంటి వేళ ఆపరేషన్ సింధూర్ను ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు ప్రధాని మోదీ రాజస్థాన్లోని बीकानेर एयर बेस ను సందర్శించడం గమనార్హం. पिछले 11 वर्षों में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे के मूलभूत ढांचे में अभूतपूर्व रिफॉर्म्स किए हैं. इन 11 वर्षों में 34,000 किलोमीटर पटरियां बनी है. पूरे जर्मनी में जितनी पटरियां हैं उससे ज्यादा इन 11 वर्षों में बनी है. 47,000 किलोमीटर विद्युतीकरण किया है माननीय प्रधानमंत्री जी ने. वंदे भारत, नमो भारत, अमृत भारत, कई तरह के नई जनरेशन की गाड़ियां बनाई. पुराने आईसीएफ कोच को मिशन मोड में एलएचवी से कन्वर्ट किया. 42,000 नए एलएचवी कोच बनाए और इस तरह के कई इनिशिएटिव्स माननीय प्रधानमंत्री जी ने इन 11 वर्षों में लिए हैं. इन सब प्रयासों से रेलवे हमारे देश के गरीब और मध्यम वर्ग परिवारों के लिए एक अच्छा सुगम साधन बना है. माननीय प्रधानमंत्री जी ने रेलवे रिफॉर्म्स में एक बहुत बड़ा काम हाथ में लिया, स्टेशनों का नवनिर्माण. आजादी के बाद पहली बार किसी सरकार ने, पहली बार किसी प्रधानमंत्री जी ने छोटे स्टेशन, मझोले स्टेशन, उन पे ध्यान दिया है. साथियों, आज भारत अपनी ट्रेनों के नेटवर्क को भी आधुनिक कर रहा है. ये वंदे भारत ट्रेनें, अमृत भारत ट्रेनें, नमो भारत ट्रेनें, ये देश की नई गति और नई प्रगति को दर्शाती है. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. భారత్ పాకిస్తాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై 2 దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు ఫలితమని స్పష్టం చేశారు. 2 దేశాల ప్రతినిధులు హాట్ లైన్ ద్వారా చర్చించినట్లు చెప్పారు. కాగా భారత్ పాక్ అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి నుంచి ప్రచారం చేసుకుంటే విషయం తెలిసిందే. 2 దేశాల మధ్య సంధి తనే ఘనత అని
చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియలో అమెరికా పాత్రపై జయశంకర్ కు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది అని జయశంకర్ ను ప్రశ్నించగా అమెరికాలోనే ఉంది అంటూ సూటిగా బదిలిచ్చారు. ఉద్రిక్తతల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో మాట్లాడినట్లు చెప్పారు. అమెరికానే కాకుండా పశ్చిమాసియా ఇతర దేశాల నాయకులు కూడా ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంతో భారత్ ను సంప్రదించినట్లు జయశంకర్ చెప్పుకొచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వచనం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఆ హనుమంతుని ఆశీర్వచనం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ తప్పకుండా లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వచనం చేయాలని ప్రార్థిస్తూ ఈరోజు అందరూ కూడా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్కిల్లం రామనామ వరానని భగవంతుడి ఆశీర్వచనాన్ని ఈ సందర్భంగా కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తా ఉన్నారు. అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ మరోసారి కొరడా చూపించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పిర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ కూల్చివేసింది. ఆ రహదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఇటీవల హెచ్ఎండిఏ కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం వేకువజాము నుంచే ఆక్రమణల కూల్చివేతలను హెచ్ఎండిఏ అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 1, 10, 11లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టారు. మేము ఊర్లో 2 ఎకరాలు ఉండగా 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నామా, ఆయన వండుకొని అమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం. కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు. ఆయనకు ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు. ఎన్ని చేయించుకుంటాం. నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా నిమ్మలంగా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఇదివరకు ఒకసారి వచ్చింది కొంచెం అంతనే కూల కొట్టిపోయింది. ఇది మీది లేదు అని అన్నారు. అందుకే మేము నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట. ఆ భగవంతుడు కోట్లనే వేసిండు. తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి తినక నిన్న 2 గంటల దాకా తిరిగేసి వచ్చిండు. రాత్రి వచ్చి తెల్లర గట్ల వచ్చి చెప్తానే ఉన్నారు. మేము ఊరికొస్తానే ఉన్నాం. వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టే లేచి వచ్చినాం. ఆ దేవుడికి అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు న్యాయం లేదు. అమ్మినోడు చచ్చిపోలే. అమ్మినోడు నేను పెద్ద పెద్దల దగ్గరికి పోయినమ్మా, వాడు ఏం చేస్తలేరు, వాడు ఇంటలేడు అని అంటుండు. అమ్మినోడు ఉన్నాడు, వస్తూనే లేడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుక్కొచ్చినాం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటాం. ఇది తినబట్టికే దీని లోన్ కట్టబట్టికే నా కొడుకు తిరగరా బాధలు తిరుగుతుండు. కోర్టు కోసం కోట్ల తలగబడ్డదా అనేసి. తెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి అప్పుల ఊబిలోకి నెట్టిందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మోసాలతో నింపేశారని జగన్ విమర్శించారు. కాగ్ నివేదిక పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదు, సంక్షేమం మూసేలేదు. ఈ సంవత్సరం కాలంలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది, రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు, అదంతా బాబు అనుకూల గజ దొంగల జోబులోకి వెళ్తోంది అని ఆరోపించారు. తమ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించామని, అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించామని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబును అప్పుల సామ్రాట్గా అభివర్ణించిన జగన్ కేవలం 12 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 13.76% పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూలో కేవలం 3.8% మాత్రమే వృద్ధి ఉంది. మా 5 ఏళ్ల పాలనలో
3,32,671 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే 1,37,546 కోట్లు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పును చంద్రబాబు ఏడాదిలోనే చేసి చూపించారు. అప్పులు తేవడంలోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి, దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ 3,90,000 కోట్ల 247 కోట్లు మాకు ఇచ్చిపోతే మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అది 7,21,918 కోట్ల కింద కనపడి 2018 నుంచి 2019 మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే 3,84,00,000 కోట్ల 3.84 కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు 2.77 కోట్ల కేసులు. తెలిసిన మాస్టర్ ఆటను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించే ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం. ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 లక్షల టన్నులు స్వీప్ చేసేసిన. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ ఆలయం కాషాయమయమైంది. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతుంది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు మాలాదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఇవాళ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు స్థాపిత దేవతారాధన, హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, మహానివేదిక, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హనుమాన్ దీక్షపరులు కొండపైకి చేరుకుంటున్నారు. ముడుపులతో కొండకు చేరుకున్న హనుమాన్ మాలాదారులు మాల విరమణ మండపంలో దీక్ష విరమణ అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు. మరోవైపు వర్షం పడే అవకాశాన్ని ఉన్న నేపథ్యంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అర్ధరాత్రి వరకు దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి మహారాజుకి జై. ఈ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద అడవా జయంతి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, స్వామివారికి బలపంచామృత అభిషేకము, పట్టు వస్త్రాలంకరణ, భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి యొక్క శేష వస్త్రాలను కూడా అలంకరించడం జరిగింది. అదేవిధంగా 108 కిలోల వివిధ రకాల ఫలాలతో స్వామివారికి అలంకారం చేసి ఉన్నారు. వివిధ రకాల ప్రసాదాలు కూడా నివేదన చేసి ఉన్నారు. ఉదయం 7:30 యాగశాలలో చండీ యాగము, సుదర్శన యాగము, 11 గంటలకు మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి వివిధ రకాలైనటువంటి ఫలరసాలతో శ్రవణ తిరుమంజనము, ఉత్సవమూర్తికి పూజల సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి నుంచి కూడా వర్షాన్ని లెక్క చేయకుండా లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు వస్తున్నారు. వారందరికీ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. వారందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము
ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. పేదలకు వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దే రేషన్లు అందించేందుకు గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పేదలకు రేషన్ ఇచ్చే ఎండియు వాహనాలను తొలగించాలన్న నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్న చూపుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పుడు 499 పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజల కోసం చేశాం మేము. దుర్వినియోగం ఎందుకు అవుతుంది? ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి అది చేస్తుంది. ఇంకా 5-6 రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేయడానికా? చెప్పండి. ప్రజలకి అందించే కార్యక్రమం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకంటే మనం 1,70,000 కోట్ల సంవత్సరం జరగకుండా అప్పు చేశారు. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత దుర్వినియోగం చేశారు మీరు? కుట్టు మిషన్లు ఉన్నాయి. కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి? 200 కోట్ల రూపాయలు. మీరు దోచుకో మీ సంపద సృష్టిస్తానికనా? మీరు ప్రజల కోసం చేయరా? ఖర్చు పెట్టరా? చెప్పండి. మీరు అందించకుండా ఏం చేశారు? ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు? తెలపండి. మాకు తెలపాలి కదండి. ఇదిగో 20 లక్షల టన్నులు మేము పట్టుకున్నాం. మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం. నెల ఆక్షన్ వేసేవాళ్ళం. 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ. మీరు సీజ్ ద షిప్ అన్నారు. స్టార్ట్ ద షిప్ అయింది. మీరు గొడవలకు సీల్ చేసేమన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి? ధాన్యం, బియ్యం చెప్పానండి. ఇంత అడావడి చేశారు కదా మీరు. కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్. ఆ గొడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. అవునండి. ఇప్పుడు అది కాదండి. మీరు చేయండి. నేను మంచిదే కాదంటలేదు. అలాగే మీ వల్ల 29 మంది చనిపోయారు. 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు. వేరే చోట్ల 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను. వాళ్ళ కుటుంబాలు కదా అంటాను. మీ చంద్ర ఏదైనా కుటుంబం, వాళ్ళది కూడా కుటుంబాలు కదా. మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో 29 మంది. వాళ్ళ కనీసం 1 రూపాయి సాయం కూడా చేయలేదు కదా మీరు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేద మిశ్రా తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా జూన్ 3 నుంచి 5 తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో రామ్ దర్బార్ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. జూన్ 5న జరిగే ఈ పవిత్రమైన ప్రతిష్టాపన కార్యక్రమానికి వివిధ విశ్వాసాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను, మత పెద్దలను ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వేడుకకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వీఐపీలను ఆహ్వానించడం లేదని మిశ్రా స్పష్టం చేశారు. సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నిరీక్షణ అనంతరం ఈ మహత్తర క్షణం ఆసన్నమైందని నృపేద మిశ్రా వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు గాని లక్ష్యాలు గాని లేవని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన చారిత్రాత్మకమైన విషయమని అన్నారు. దేశీయంగా బంగారం ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పసిడి ధరకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా 1910 పెరిగి 98,450కి చేరి ₹1,00,000 దిశగా పయనిస్తుంది. హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో కూడా సాయంత్రం 7 గంటల సమయానికి 10 గ్రాముల పసిడి ధర 98,000 పైన నమోదవుతుంది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కిలో వెండి ధర 1,660 పెరిగి 99,160కి చేరుకుంది. మంగళవారం దీని ధర 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,311 వద్ద ట్రేడ్ అవుతుంది. గతంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల తగ్గుముఖం పట్టినప్పుడు $3,400 పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కొంతకాలం $3,200 కంటే దిగువకు వచ్చింది. తాజాగా మళ్లీ ప్రపంచవ్యాప్తంగా పలు అనిశ్చిత పరిస్థితులు అలెత్తడంతో బంగారం ధర మరోసారి $3,300 మార్కును దాటింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంజీ తర్వాత చిరు నుంచి రాబోతున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీని మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య టీజర్ విడుదల కాగా దానిపై కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది.
అందుకే మూవీపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దసరా వరకు చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. చిత్ర నిర్మాతలు ప్రపంచ ప్రఖ్యాత కేస్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంబర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. చిత్ర నిర్మాత విక్రమ్ కుమార్ సినిమాకు సంబంధించిన ఎపిక్ రివీల్ ను ఆయన కెన్స్ స్టేజ్ పై చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పొరేట్ పై కనిపించడంతో ఒక్కసారిగా విశ్వంబర మూవీ అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేస్తుంది. 78వ కెన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13న అట్టహాసంగా ప్రారంభం కాగా ఈ వేడుక మే నెల 24 వరకు జరగనుంది. ఇప్పటికే పలువురు ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ కెన్స్ 2025లో సందడి చేశారు. ఇప్పుడు విశ్వంబర సినిమా కెన్స్ చలనచిత్రోత్సవానికి వెళ్తుందని తెలియడంతో మెగా మాస్ సరిహద్దులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుందంటూ పోస్ట్ పెడుతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ షురూ చేయలేదని కాస్త నిరాశలోనే ఉన్నారు ఫ్యాన్స్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు 4 ప్లే ఆఫ్ బెర్త్ దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న ముంబై ఢిల్లీని తమ సొంత గడ్డపై మట్టి కరిపించింది. మిగతా ఆటలు విఫలమైన సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 నాట్అవుట్, 7 ఫోర్లు, 4 సిక్సర్లు, మరో సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ ను ఆదుకున్నాడు. సూర్యతో పాటు తిలక్ వర్మ 27, నమీందర్ 8 బంతుల్లో 24 నాట్అవుట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ముంబై టాపర్డ్ బ్యాటర్లు విఫలమైన సూర్య పరిస్థితులను తగ్గట్టుగా ఆడి ఈ సీజన్లో 4వ అర్ధశతకంతో కదం తొక్కాడు. ఢిల్లీ బౌలర్లు 18వ ఓవర్ దాకా కట్టడి చేసిన చివరి 2 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నారు. 181 పరుగుల ఛేదనలో క్యాపిటల్స్ 18.2 ఓవర్లో 121 పరుగులకే పరిమితమైంది. సమీర్ రిజ్వీ 35 బంతుల్లో 39, 6 ఫోర్లు, 1 సిక్స్ టాప్ స్కోరర్. బుమ్రా 3/12 ఢిల్లీని దెబ్బకొట్టారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 2 ఓవర్లను తాత్కాలిక సారథి డూప్లెసిస్ వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్లో శతకంతో చెలరేగి ఆడిన కేఎల్ రాహుల్ ట్రేట్ బౌల్ట్ బౌలింగ్లో వికెట్ కీపర్ రెక్టెలన్కు క్యాచ్ ఇచ్చాడు. 5వ ఓవర్ పోరెల్ను రిక్టెల్ను రెప్పపాటుతో తేడాతో స్టాప్అవుట్ చేయడంతో క్యాపిటల్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజులోకి రాగానే 6-4-4తో దూకుడుగా ఆడేందుకు యత్నించిన విప్రాజ్ నిగమ్ షాట్నర్ బౌలింగ్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకున్న స్టబ్స్ బుమ్రా వికెట్ ముందు బలికొనడంతో క్యాపిటల్స్ ఓటమి దాదాపు ఖరారైంది. ఆశుతోష్తో కలిసి కొద్దిసేపు మెరుపులు మెరిపించడం సమీర్ రిజ్వీని షాట్నర్ ఒకే ఓవర్లో బోల్తా కొట్టించడంతో గెలుపుపై ఢిల్లీ ఆశలు వదులుకుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ మళ్లీ కోలుకోలేదు. ఇదే అదునుగా ముంబై బౌలర్స్ చెలరేగడంతో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా షాట్నర్ ఢిల్లీ పతనాన్ని శాసించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శక్తివంతమైన మినిట్ మ్యాన్ 3ని పరీక్షించిన యుఎస్. గంటకు 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని దేశ్నోక్ రైల్వే స్టేషన్ నుంచి 103 అమృత్ రైల్వే స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ. అమెరికాలోనే ఉంది. పాక్తో సంధి విషయంలో యుఎస్ పాత్రపై జైశంకర్ క్లారిటీ. హనుమాన్ జయంతి సందర్భంగా హుస్నాబాద్లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు. లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్న మంత్రి. పిర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా. చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు. ఏడాది కాలంలోనే చంద్రబాబు 1.37 లక్షల కోట్ల అప్పు చేశారన్న జగన్. భక్తజన సంద్రంగా కొండగట్టు. శ్రీరామ నామస్మరణలతో మారుమోగిన అంజన్న క్షేత్రం.
ఎంటీయూ వాహనాల రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్. అయోధ్యలో మరో కీలక ఘట్టం. జూన్ 5న రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ. మళ్లీ భగ్గుమన్న బంగారం. 1 లక్ష మార్కు దిశగా పసిడి వెండి ధరలు. అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేయనున్న విశ్వంవర. కెన్స్ లో ఎపిక్ రివీల్. ప్లే ఆఫ్స్ లో ముంబై కీలక పోరులో ఢిల్లీపై ఘన విజయం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.